హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆధ్యాత్మిక లేదా ధ్యాన మార్గంలో వచ్చే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, ఆటంకాలన్నీ ఎదుర్కొని చక్కగా మనము ధ్యాన మార్గంలో ముందుకెళ్ళి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి సూచనలు మనం పాటించాలనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్నాను. ముందుగా ఎవరైనా సరే కొత్తగా వచ్చిన ధ్యానులైనా సీనియర్లు అయినా సరే ఫస్ట్ పాయింట్, ఫలితం పట్ల మనం ఎదురు చూడడం అనేది ఆపేయాలి. ఎందుకంటే ధ్యానం అనేది కొన్ని జన్మలకు సంబంధించినటువంటి అంశం. ఫస్ట్ పాయింట్, ధ్యానం అనేది ఎన్నో జన్మలకు సంబంధించిన అంశం, ఈ మొత్తం జీవితానికి సంబంధించిన అంశం. ఇవాళ వచ్చేసి నేను ఒక 1 month నుంచి చేశాను, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, లేదా 1 year నుంచి చేస్తున్నాను, నాకు రిజల్ట్ రావట్లేదు అన్న ఆతురత. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఆతురత, యాంగ్జైటీ. దీన్నే తొందరపాటు అంటారు. ఎవరికైతే ధ్యానం యొక్క రిజల్ట్ పట్ల తొందర ఉంటుందో, నేను తొందరగా నాకు ఫలితం రావాలి, నాకు ఈ జబ్బు తొందరగా హీల్ అవ్వాలి, నా సంకల్పం తొందరగా నెరవేరాలి, తొందర అనే అంశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ధ్యానం అనేది అసలు కుదరదు. ఎందుకంటే ధ్యానం అనే అంశము శరీరానికి సంబంధించింది కాదు, పరిగెడితే తొందరగా చేరుకోవచ్చడానికి, మనసుకు సంబంధించింది. ఎప్పుడైతే మనసు తొందరలో ఉంటుందో ఆ మనసు ఆగదు. ధ్యానం యొక్క లక్ష్యం ఏమిటి? మనసును దాటిపోవడం, మనసును స్విచ్ ఆఫ్ చేయడం. మీరు ఎంత తొందర పెడితే మనసు ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే మనకు మనసు ఎంతెంతగా ఎక్కువగా పనిచేస్తుందో ధ్యానం కుదరడం అంత కష్టమవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, మనకు ధ్యాన సాధనలో తొందర అనేది పనికి రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఈ చాప్టర్ నేర్చుకోవాలంటే నేను ఎన్ని గంటలు పని చేయాలి అని అన్నప్పుడు 1 గంట సేపు పని చేస్తే ఆ చాప్టర్ నేర్చుకోవచ్చు అని చెప్తారు. సార్ నేను 2 గంటలు పని చేస్తే అంటే, నిజంగా సరిగ్గా అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఓకే, వీడికి తొందర ఎక్కువ ఉంది కాబట్టి, వీడు సరిగ్గా అర్థం చేసుకోలేడు కాబట్టి వీనికి 2 గంటలు టైం పడుతుంది. అంటే తొందర లేకుండా కూల్గా ప్రశాంతంగా చేసే పని మీదనే ధ్యాస ఉన్న వ్యక్తికి 1 గంట సేపట్లో వస్తుంది రిజల్టు. ఫలితం మీదనే దృష్టి పెట్టిన వ్యక్తికి 2 గంటలైనా రాదు, 3 గంటలైనా రాదు. సో ధ్యానంలో కానీ బయట ఏ విషయంలో అయినా సరే తొందర పనికిరాదు. ఇంకా ముఖ్యంగా వచ్చి ధ్యానంలో దగ్గరికి వచ్చి నాకు తొందరగా కావాలి రిజల్ట్స్ అంటే అసలే రాదు. ధ్యానం అంటే మనసుకు విశ్రాంతి. మీరు తొందరలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మనసును ఇంకా పని చేయించడం మొదలు పెడతారు. మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ మోర్ అండ్ మోర్. టెన్షన్ స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. వస్తుందో రాదో అన్న ఒక భయంతోన మీరు ధ్యానాన్ని సరిగ్గా చేయలేరు. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతి తొందరగా ఫలితాలు పొందాలి అన్న ఈ యొక్క లక్ష్యం పెట్టుకోవడం వల్ల అసలు ధ్యానం అనేది కుదరదు. ధ్యానం అనేది చేసేది కాదు, అది సంభవింపబడేది. మీరు ఎంత రిలాక్స్డ్గా ఉంటే, మీరు ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంటే, ఏ ఫలితము పట్ల, ఏ భవిష్యత్తు పట్ల ఏ ఆలోచన లేకుండా హాయిగా ఇలా కూర్చుంటే ధ్యానం కుదిరేది. సో ఫలితం ఉంటే ధ్యానం కుదరదు. ఫలితం లేకుండా హాయిగా మీరు శ్వాసను సరిగ్గా గమనిస్తే ధ్యానం అత్యంత సులభంగా మీకు కుదురుతుంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. చాలామంది అంటారు, నేను ధ్యానం చాలా ట్రై చేస్తున్నాను సార్, నేను 1 నిమిషం 2 నిమిషాలు ఇలా కూర్చుంటున్నాను, ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తున్నాయి, నాకు అవ్వట్లేదు అంటారు. రెండో పాయింట్, అందరు నోట్లోంచి ఎప్పుడు ఏం మాట్లాడతారంటే నాకు ధ్యానం కుదరట్లేదు. దయచేసి మీరందరూ ఈ మాటని ఫస్ట్ ఈ క్షణం నుంచే ఉపసంహరించుకోండి. మీరేం చెప్తున్నారు మీ మనసుకి? నాకు ధ్యానం కుదరడం లేదు, నా వల్ల అవ్వట్లేదు, నాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ యద్భావం తద్భవతి. నోటిలోని మాట నుదుటి మీద రాదు. మీరేం మాట్లాడుతున్నారు? నాకు ధ్యానం కుదరట్లేదు. కుదరదు. సో సరే, నాకు నిజంగా కుదరట్లేదు కాబట్టి అంటున్నాను. అవును, కరెక్టే. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఆ నెగటివ్ మాటను తీసేసి ఏం చేయాలంటే, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకో. నేను ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా నాకు అత్యద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది విశ్రాంతి. ఎవరికి? మనసుకి ఏ పని చెప్పకూడదు. ఎదురు చూడడం మొదలు పెడతాం మనందరం. ఎప్పుడు వస్తుంది ఫలితము, సూక్ష్మ శరీరం రావాలని, రంగులు కనిపించాలని, గాలిలోకి ఎగిరిపోవాలని, ఇంకెవరో గురువులు కనిపించాలని. ఇవన్నీ ఏంటివి? ఎదురుచూపులు. ఎదురుచూపు అంటే ఎవరిది? మనసుకు సంబంధించింది. మరి ధ్యానం ఎలా కుదురుతుంది? మనసును శూన్యం చేయడమే కదా ధ్యానం అంటే. మీరేమో ఎదురు చూస్తున్నారు, మనసేమో ఇంకా ఎక్కువ పని చేస్తుంది. శ్వాసను గమనించడానికి ప్రయత్నం చేస్తారు, అది కుదరదు.
సో ఎదురు చూపులు ఎక్కడైతే బంద్ చేస్తారో, ఫలితం పట్ల పూర్తిగా ఆసక్తిని బయటికెట్టేసి వదిలేసి, అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఫలితాన్ని వదిలేయమంటే అర్థం ఏంటంటే ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి ఆతురతతో ఉండకండి, వస్తుందా రాదాతో ఉండకండి. సో తొందర ఒకటి తీసేయాలి, రెండవది ఎదురుచూపులు తీసేయాలి, మూడవది నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఎప్పుడు చెప్పినా ధ్యానం నాకు చాలా ఈజీ, నేను చాలా గంటలుగా ధ్యానంలో అద్భుతంగా కూర్చోగలను, ఇలా ఉండాలి మీ మాటలు. ఇది ధ్యానంలో వచ్చే అడ్డంకాలని ఈజీగా తొలగిస్తుంది. మూడవది, ధ్యానము ఎవరికి బాగా సిద్ధిస్తుంది అంటే ఊరికే వడవడ మాట్లాడేటోళ్ళకి సిద్ధించదు. మౌనం, ఎక్కువసేపు ఖాళీగా మౌనంగా ఉండగలిగే వ్యక్తికి ఫస్ట్ ఈ మనసులో బాహ్య మౌనం బయట వస్తుంది, తర్వాత అంతర్మౌనం మెల్లమెల్లగా ఏర్పడుతుంది. ఎక్కువ టైము మాట్లాడకుండా గమనించే వ్యక్తులకి అతి తొందరగా ధ్యానం సిద్ధిస్తుంది. సో వీలైనంత ఎక్కువగా వీలైన ప్రతి చోట సంక్షిప్తీకరణ మాటలు మనం నేర్చుకోవాలి. ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత ధ్యాన స్థితి వస్తుంది, ఎంత ఎక్కువ మాట్లాడితే మీ ధ్యాన స్థితి అంత ఎక్కువ టైం పడుతుంది. బాగా తక్కువగా మాట్లాడే వ్యక్తికి ఒక 15 నిమిషాల్లో ధ్యానం కుదురుతుంది. ఎక్కువగా ఊరికే లేనిపోని అన్నీ మాట్లాడే వ్యక్తికి 2 గంటలు కూర్చున్న ధ్యాన స్థితి కుదరదు. ఈ వ్యక్తి 10 నిమిషాలు చేసినా ఒకటే, ఆ వ్యక్తి 3 గంటలు చేసినా ఒకటి. ఈ వ్యక్తి 1 నెల చేసినా ఒకటే, ఆ వ్యక్తి 10 సంవత్సరాలు చేసినా ఒకటి. చూడండి, ధ్యాన ఫలితాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఈ పాటించాలి. ఇవన్నీ ఏవి పాటించకుండా నేను 5 గంటలు చేస్తాను, 6 గంటలు చేస్తాను, నో యూజ్. ఇక్కడ ఎన్ని గంటలు చేసిండ్రు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ చేసిండ్రు, శాస్త్రీయంగా చేస్తున్నారా లేదా. ఇంకా కొంతమంది ధ్యానంలో కూర్చొని రకరకాల సంకల్పాలను వల్లెవేస్తూ ఉంటారు, నేను దీనికి కనెక్ట్ అయినా దానికి కనెక్ట్ అయినా అని. ఇది మీకు ధ్యానాన్ని కుదరచనివ్వదు, మనసును శూన్యం చేయనివ్వదు. ఎందుకంటే అది ధ్యానం కాదు, మీ మనసును వాడుతున్నారు మీరు. అక్కడ మనసును శూన్యం చేయడం ధ్యానం. మీరేం చేస్తున్నారు? మీరు సంకల్పాలు అనుకుంటున్నారు. అక్కడ ఎవరు పని చేస్తున్నారు? మనసు పనిచేస్తుంది. సో ధ్యానంలో ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసను గమనించడం మొదలు పెట్టినామంటే ఇంకా ఏ మాట ఉండకూడదు. సో ఇది 4వ స్టెప్. ఇంకా 5వ స్టెప్, ఎప్పుడు మీరు ఎక్కువగా ఏం చేయాలంటే ప్రకృతిలో ఉండడం తెచ్చుకో. వీలున్నంత వరకు ప్రకృతిలో ఉంటే మనం ఆ ప్రకృతి ఎప్పుడు ఆలోచనలు లేనిటువంటి స్థితిలో ఉంటుంది. మీ మైండ్ తొందరగా ఆలోచనలు లేనటువంటి స్థితికి చేకూరుతుంది. సో ఎక్కువ టైం ప్రశాంతంగా ఉండే, ఒంటరిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువ టైం గడుపుతూ ఉండాలి వీలు చేసుకొని. అడవులలో గడపడం, ట్రెక్కింగ్కి వెళ్ళడం, ఇలా. ఇంకొకటి 6వది, ప్రతిరోజు ధ్యానం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఈరోజు వరుసగా 10 రోజులు 3 గంటలు ధ్యానం చేశాము, 11వ రోజు మొత్తం వదిలేసినాం. 1 మంత్ గ్యాప్ ఇచ్చిండ్రు, మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చిండ్రు? మొదటికి వచ్చి పడ్డారు. ఇది కౌంట్ కాదు. ఎలా? నీళ్ళను బాగా వేడి చేసిండ్రు, 90 డిగ్రీల వరకు వచ్చింది, ఆవిరి చేద్దామని మీరు ట్రై చేసిండ్రు. ఇంకొక 10 డిగ్రీలు అయితే అది ఆవిరి అవుతుంది. కానీ మీరు 90 డిగ్రీల కానీ సిలిండర్ ఆఫ్ చేసిండ్రు, కాసేపు గ్యాప్ ఇచ్చిండ్రు. ఉన్న 90 డిగ్రీల దాకా ఉన్న వేడి నీళ్ళన్నీ చల్లగా అయిపోయి మళ్ళీ మామూలుకి వస్తాయి. సరే, ఇంతకుముందు నేను 90 చేసినా కదా, ఇప్పుడు 10 ఇస్తా అంటే కుదరదు, అది చల్లగా అయిపోయింది. దానికి 100 డిగ్రీలు ఇస్తేనే అది ఆవిరి అవుతుంది. ఇక్కడ కూడా ధ్యానాన్ని కంటిన్యూస్ బేసిస్, రెగ్యులర్ బేసిస్, ముఖ్యంగా ఈ రెగ్యులారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చేసే 30 నిమిషాల ధ్యానం ఉందా, రోజు 2 పూటలు చేయాలనుకున్నారా, కంపల్సరీ ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఇదొకటి. నెక్స్ట్ 7వ సూత్రం ఏంటంటే, మీరు వీలైనప్పుడల్లా గ్రూప్లో మెడిటేషన్ ఉందనుకోండి, గ్రూప్ మెడిటేషన్లో పాల్గొనండి. గురువుల దగ్గర, అంటే సీనియర్ మోస్ట్ మాస్టర్లు ఎక్కడైతే ధ్యానం క్లాసెస్ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమక్షంలో ధ్యానం చేయండి. వీలున్నప్పుడల్లా బయటికి వెళ్ళి పౌర్ణమిల్లో కానీ ఇలాంటి ప్రకృతి యొక్క సమక్షంలో జరిగే ధ్యాన సమూహాలు చేస్తూ ఉంటారు ధ్యానం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి. త్వరగా మీరు ధ్యాన స్థితికి చేరుకుంటారు. సో ఇవి ధ్యాన మార్గంలో వచ్చే అడ్డంకుల్ని మనం చక్కగా అధిగమించవచ్చు. ఏదైనా ప్రతిదానికైనా సరే, ఏ విద్య అయినా సరే, దాంట్లో ఎన్నో మార్గదర్శకత్వాలు ఉంటాయి.
తర్వాత మార్గంలో ఆటంకాలు ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా సీనియర్ల యొక్క ఆ సూచనలను పాటిస్తూ శ్రద్ధగా రెగ్యులర్గా ప్రయత్నం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. చాలా ఈజీ ధ్యానం. నిజంగా చెప్పడానికి ధ్యానం ఈ భూమి మీద అన్నిటికన్నా ధ్యానమే చాలా సులభం. ఎందుకంటే ధ్యానం చేసేది కాదు, విశ్రాంతి ఇచ్చేది. మిగిలిన అన్ని పనులు, ధ్యానం అంటే విశ్రాంతి. విశ్రాంతి తీసుకోవడంలో కష్టమేముంది? సో వి డిసైడ్ ధ్యానం నాకు కుదురుతుంది, ఇక్కడ నుంచి నోట్లోంచి ఒకటే మాట వస్తుంది, ధ్యానంలో నేను అద్భుతమైన మాస్టర్ని అవుతాను, నేను ఈ జన్మల యోగిని అవుతాను. ఇలా ఉండాలి మీ మాటలు. ఎప్పుడు మీకు కంప్లైంట్ ఉండకూడదు ధ్యానం పట్ల. నేను ధ్యానం చేసి తీరుతాను, ధ్యానం నాకు కుదురుతుంది. సో ఇది ధ్యానానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు. ఈ సూత్రాలను మనం పాటిద్దాం, చక్కగా మనం యోగిగా తయారవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.